బ్రేకింగ్ న్యూస్ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరుస వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఏదో ఒక పంచాయతీ పెట్టుకుంటూనే ఉన్నారు. ఇటీవలే ఆయన చేస్తున్న కార్యక్రమాలకు సైతం సీఎం చంద్రబాబు కన్నెర చేశారు. ఈ క్రమంలో మరో వివాదం చిక్కుకున్నారు కొలికపూడి శ్రీనివాసరావు. తిరువూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మనబోలు శ్రీనివాసరావు ఆయనపై ఆరోపణలు చేశారు. తనను కొలికపూడి చంపించాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే కొలికపూడితో ప్రాణహాని ఉందని అన్నారు. తన అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తనను చంపడానికి సుపారీ గ్యాంగ్ను నియమించుకున్నట్లుగా ఆరోపించారు. ఇదే ఇష్యూపై సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు కొలికపూడి వ్యవహారం అటు పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచి కూటమిలో ఉన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక చేస్తూనే ఉన్నాడు, ఏదో ఒక అఘాంతం చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి అటు సీఎం కూడా ఆయనకి పలుమార్లు పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చాడు, అయినా ఆయన తీరు మారట్లేదు. సో ఇప్పుడు మరొక వివాదం అయితే ఆయన చుట్టూ తిరుగుతుంది. సో ఏ విధంగా చూడాలంటారు శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాలకి కేంద్ర బిందువు. నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి గెలిచిన 130 ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో వివాదాలకి కేంద్రంగా మారారు. ఒక్కొక్క వివాదానికి ఆయన చుట్టూ తిరుగుతుంది. మహిళల వేధింపు కేసు, అలాగే అక్రమాలకు పాల్పడటం, దౌర్జన్యాలకు పాల్పడటం, బెల్ట్ షాప్, ఇట్లా రకరకాలుగా ఆయనపై నిత్యం ఏదో ఒక ఫిర్యాదు రావటం, క్రమశిక్షణా సంఘాన్ని ఎదుట హాజరై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం వరుసగా చేస్తున్న పరిస్థితి కనిపించింది. సీఎం చంద్రబాబు సైతం పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తీరులో ఏమాత్రం కూడా మార్పు కనిపించట్లేదు. తాజాగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్కు సంబంధించి కూడా ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న అక్రమాలపై కూడా సమాచారం ఇవ్వడం, ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఆయన్ని చంపుతానని చెప్పి కూడా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. డేవిడ్ అనే వ్యక్తి ఆయనకు ఫోన్ చేసి ఈ రకంగా బెదిరించాడు. ఎందుకు తన ఇట్లా రకరకాల కారణాలకు సంబంధించిన వివరాలను డేవిడ్ శ్రీనివాస్ మాట్లాడుకున్న ఆడియో సంభాషణ కూడా నిన్న ఆయన మీడియాకు విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం సంబంధించి కూడా తాను ఫిర్యాదు చేశాను. ఖచ్చితంగా తనకి కొలికపూడి శ్రీనివాస్ నుంచి ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించాలని చెప్పి శ్రీనివాస్ ఇప్పటికే మీడియా సాక్షి కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన పోలీసు అధికారులు కూడా తనకు ఏమాత్రం కూడా సహకరించట్లేదు. కూటమి ప్రభుత్వంలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి విజయం సాధించాం. కానీ జనసేన చేస్తున్న ఏదైతే పోరాటాలకు సంబంధించి కానీ, ఆయన చేస్తున్న తప్పులకు సంబంధించి కానీ ఫిర్యాదు చేసినా లేకపోతే ప్రశ్నించినా తమను ఇబ్బందులు పాలు చేస్తూ చంపుతామని చెప్పి బెదిరిస్తున్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పి ఆయన మీడియా సాక్షి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి మరొకసారి టీడీపీ నేతలు కొలికపూడిని పిలిచి విచారణ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసన్న, అయితే శివ, ఇక్కడ చూసుకుంటే పలుసార్లు ఏదైతే ఆయన మీద అనేక ఆరోపణలు కానీ అనేక ఫిర్యాదులు వచ్చాయో కొలికపూడి మీద, గతంలో ఇటు సీఎం కూడా ఆయనని పిలిచి హెచ్చరించారు, అయినా కూడా ఆయన తీరు మారడం లేదు. సో ఇప్పుడు ఎటువంటి చర్యలు ఉంటాయనుకోవచ్చు పార్టీ నుంచి? ఖచ్చితంగా ఇప్పటికే ఆయనపై 2 సార్లు ఫిర్యాదు రావడం, 2 సార్లు పిలిచి విచారణ చేపట్టడం, ఒకసారి సీఎం చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. సో ఇది చివరిసారి. ఖచ్చితంగా ఈసారి ఆయనపై కఠినంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి క్రమశిక్షణ గల పార్టీ. ఇప్పటికే కొలికపూడి వ్యవహారానికి సంబంధించి అనేక వివాదాలు, విభేదాల కేంద్రమైన నేపథ్యంలో ముఖ్యంగా పార్టీ ప్రజల్లో ఇబ్బందులు పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత టీడీపీ ఉంది. ఖచ్చితంగా ఇవాళతో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన్ని పిలిచి మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 2 సార్లు హెచ్చరిక చేశారు. ఈసారి మాత్రం ఆయనపై కొంత కఠినంగా వ్యవహరించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఆయనపై చర్యలు తీసుకోవడానికి ముందు ఒక కమిటీ వేయాలని చెప్పి టీడీపీ ఆలోచన చేస్తూ ఉంది. అసలు జనసేన నేత చెప్పింది వాస్తవమా, అవాస్తవమా, అలాగే కొలికపూడి ఆయన చెప్పిన దానికి పాల్పడ్డా లేదా అనే దానికి సంబంధించి సమగ్రమైన వివరాలు సేకరించి విచారణ జరిపిన తర్వాత ఎవరు తప్పుంటే వారిని పిలిచి హెచ్చరించాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం భావిస్తాం. నిజంగా కొలికపూడి శ్రీనివాస్ తప్పుంటే కనుక ఖచ్చితంగా ఈసారి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీపీ అధినాయకత్వం భావిస్తూ ఉంది. అలాగే విచారణ చేపట్టిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల్ని ముగ్గురిని కూడా కూర్చోబెట్టి మాట్లాడే ఆలోచన కూడా టీడీపీ చేస్తూ ఉంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివ. కూటమి అభ్యర్థి అయినటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారు, గౌరవ ఎంపీ గారు కేశినేని చిన్ని గారి గెలుపు కోసం ఆహర్నిశలు కష్టపడ్డటువంటి నా మీదే భౌతిక దాడి చేయండి అని ఒక టీడీపీ కార్యకర్త, పెద్దవారానికి చెందినటువంటి పల్లికంటి డేవిడ్ అనేటటువంటి వ్యక్తికి సుపారీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. అది అతని నోట్తోనే అతనే చెప్పాడు. ఊరు ఎమ్మెల్యే గారు కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆయన గెలుపుకు అహర్నిశలు పనిచేసిన జన సైనికులు మా మీద దాడి చేయమని
ఒక వ్యక్తికి సుపారీ ఇచ్చారు. సుపారీ అనేది పెద్ద పదం. నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఏ హాని జరిగినా ఆయనదే గౌరవ శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారికి పూర్తి బాధ్యత. మరొకసారి చెబుతున్నాం. ఈ మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గర ఎవిడెన్స్ ఉండబట్టే ప్రెస్ మీట్. దీంట్లో ఏదున్నా నేను తప్పుగా మాట్లాడినా ఆయన పరువుకి ఏమన్నా భంగం కలిగించానని చెప్పినా నా మీద ఏ సూట్ అయినా వేసుకోవచ్చు, కంప్లైంట్